కలగాయ పులుసు, ముక్కల పులుసు మీరేమంటారండి? హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా కలగాయ పులుసు ఎలా చేయాలో చూద్దాము. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినని రోజు, లేదా సింపుల్గా ఇంకేమీ చేసే ఓపిక లేదనుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది. మన దగ్గర ఉన్న కూరగాయలు ఏమేమి ఉన్నాయో అవన్నీ వాడచ్చు. దీనికోసం నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఒక 2 మెంతులు కూడా వేయండి, ఆ ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. అవి వేసి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఇందులో నేను వాడిన వెజిటబుల్స్ ఏంటంటే చామదుంపలు, తీయదుంప, గుమ్మడికాయ, బెండకాయలు. నేను వాడినవి ఇవి. స్వీట్ కార్న్ నా దగ్గర ఉన్నవి ఇవే కాబట్టి నేను వీటితో చేశాను. అండ్ ఒక అరటికాయ కూడా కట్ చేసి వేశాను. ఈ ముక్కలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కాస్త మగ్గిన తర్వాత దీనికి సరిపడ పసుపు, ఉప్పు వేసి కలపండి. కాస్త మగ్గాయి అని అనిపించినప్పుడు మనకి అందులోని నేను సన్నగా కట్ చేసుకున్న తోటకూర, ఇదేనండి మెయిన్. ఈ తోటకూరను 3 కట్టలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తోటకూర కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపి మధ్యలో కలుపుతూ మూత పెడుతూ మళ్ళీ కలుపుతూ మూత పెడుతూ చూసుకోవాలి. కాస్త ఉడికే అయ్యని అనిపించినప్పుడు ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ని అందులో పిండుకొని వేసుకోవాలి. అండ్ ఇందులోని ముక్కల పులుసు అంటే తీయగా ఉంటుంది. మేమైతే కొంచెం తీపి ఎక్కువే వేసుకుంటాము. సో దీనికి సరిపడ బెల్లం కూడా ఇదే టైంలో వేసేసి చూసుకొని వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకొని విజిల్ ఇవ్వాలనుకుంటే ఒక విజిల్ ఇవ్వచ్చు. ఎందుకంటే స్వీట్ కార్న్ అది ఉడుకుతుంది. ఎక్కువ ఇవ్వకండి, ఎందుకంటే అందులో ఉన్న గుమ్మడికాయ ముక్కలు, ఇవి అరటికాయ ముక్కలు పేస్ట్ అయిపోతాయి. సో చూసుకొని అయితే విజిల్ ఇచ్చుకోండి, లేదా కలుపుతూ ఉంటే అలాగైనా ఉడికిపోతుంది. నార్మల్గా మూత పెట్టి కలుపుకుంటూ ఉంటే అలా మరిగిన తర్వాత ఉడికిన తర్వాత ఒక కప్పులోని ఒక 2 స్పూన్స్ వరిపిండి కలుపుకొని నీళ్ళల్లోని కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇది ఎందుకంటే కొంచెం పులుసు చిక్కబడడానికి మేము ఇది వాడదాం అన్నమాట. అలా మరిగిన తర్వాత ఈ వరిపిండి కలిపిన నీళ్ళను కూడా వేసి కాసేపు కలుపుకోవాలి. ఇది చూసుకోవాలి, ఎందుకంటే మరిగేటప్పుడు పలచగా ఉంటుంది కానీ చల్లారిన తర్వాత చిక్కబడిపోతుంది. అది చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇంతేనండి. ఇందులోని ఇంకా ఆగాకరకాయ వేసుకోవచ్చు, వంకాయలు వేసుకోవచ్చు. నా దగ్గర అవేమీ లేవు, సో అందుకని నేను అవేమీ వేసుకోలేదు. మేమైతే శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీదేవి వ్రతాల టైంలోని ఈ కలగాయ పులుసుని చేసి దేవుడికి నైవేద్యంగా కూడా పెడతాము. ఇంతేనండి, ఈజీ కలగాయ పులుసు. మీరు మీ ఏరియాలో ఏమని పిలుస్తారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియోలు అన్నీ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ మీ నుంచి మీ ఫ్రెండ్స్కి, వేరే వాళ్ళకు కూడా వెళ్తాయి. ఈ హెల్ప్ నాకు చేయండి. ఓకేనా? ఓకేనండి. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.